ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుని యొక్క మహాసన్నిధి, ఆయన కృప మీకు తోడుగుందని నేను నమ్ముతున్నాను. ఆయన బలమైన హస్తం మనకు తోడుగుందని నమ్ముతున్నాను. దేని బిడ్డారు, ఈనాడు అపోస్తలి యొక్క పరిచర్య ధర్మాలు ఒక వాక్యం మీద ఆధారపడి జరుగుతూ ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు, ఎందుకంటే కొన్ని సంఘాలకు మనం వెళ్తున్నప్పుడు, కొన్ని సహవాసాలకు వెళ్తున్నప్పుడు ఆ సహవాసాలు, ఆ సంఘాలు ఏ వాక్యాన్ని బేస్ చేసుకుని, ఏ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని, లేదా ఏ వాక్యాన్ని పునాదిగా పెట్టుకుని వారు ఆ సహవాసాన్ని, ఆ సంఘాన్ని నడిపిస్తున్నారు అనేది ఉద్దేశం ఉండదు. ఏదో వెళ్ళిపోతున్నాం అనుకుంటారు. నేడు దినాన అపోస్తుల కింగ్స్ టెంపుల్, అపోస్తుల పరిచర్య ధర్మాలు అన్నీ కూడా అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 37 నుండి 47 వరకున్న వాక్యం మీద ఆధారపడి కట్టబడుతూ ఉన్నాయి. ఆ వాక్యానికి విరుద్ధంగా ఏది చేయబడదు. ఎందుకంటే అక్కడ పేతురు గారు ఇచ్చిన ఉపదేశ క్రమం మనకు కనపడుతుంది. అటు ఉపదేశ క్రమాన్ని ఈరోజు అపోస్తుల కింగ్స్ టెంపుల్లో పరిచర్య ధర్మంలో వచ్చే సంఘ విశ్వాసులకి కానీ, సహవాసులకి కానీ, లేదా సేవకులకి కానీ, మాతో సహవాసం చేసే వారికి కానీ ఆ యొక్క వాక్యం బేస్ చేసుకుని, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని పనిచేస్తూ ఉన్నాం. మన సంఘాలకు వెళ్ళేటప్పుడు, లేదా ఒక పరిచర్య ధర్మాన్ని ఎన్నుకునేటప్పుడు, లేదా మనం ఒక సహవాసాన్ని కలిగి ఉంటున్నప్పుడు ఏ వాక్యం మీద వీరు బేస్ చేసుకుని దేవుని పని చేస్తున్నారు అనేది వెతకాలి. సమస్తము పరిశోధించి మేలైన దాన్ని చేపట్టము అనే మాటకి మనం వెళ్ళే పరిచర్య ధర్మం ఏ వాక్యాన్ని బేస్ చేసుకుని పనిచేస్తుంది. ఈ రోజున అద్భుతాల మీద ఆధారపడే వాళ్ళు కొంతమంది, మరి కొంతమంది ఈ లోక సంబంధమైన సంపదలు, ఈ లోక సంబంధమైన మనుగడ కొరకే బోధించే వాళ్ళు చాలామంది సేవకులు కనపడుతూ ఉన్నాయి, సంఘాలు కనపడుతూ ఉన్నాయి, సేవకులు కనపడుతూ ఉన్నారు. అంటే నేను వారందరిని విమర్శించే పని మీద లేను. అయితే నేను ఒక ఉద్దేశాన్ని మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాను. చాలామందికి ఇది తెలియవలసి ఉంది కనుక, ఎందుకంటే ఈ యొక్క మీరు వింటున్న వాక్యము, ఈ వీక్షిస్తున్న దేవుని పరిచర్యలో ఏ వాక్యాన్ని బేస్ చేస్తున్నాడు ఈయన, లేదా ఏ వాక్యాన్ని ఆధారంగా పెట్టుకుని ఈ సంఘం నడుస్తుంది అనేది ఇప్పటికీ కొంతమంది తెలియదు. ఏదో వెళ్ళిపోతున్నాం చర్చిలకి, బైబిల్ పట్టుకున్నాం, బాప్తిసం పొందాం, మా పాస్టర్ గారు యేసుబాబు గురించి చెప్తున్నాడు, పర్లేదులే యేసు ప్రభువే కదా, ఎక్కడైతే ఏంటి అనే వారు కూడా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఎదిగిన పిల్లలుగా మనం ఆలోచించవలసి ఉన్నాం. ఎదిగిన పిల్లలుగా మనం ఆలోచించాలి. ఎంత పెద్ద పెద్ద సంఘాలైనా ఏ వాక్యాన్ని వారు ఆధారం చేసుకుని ఆ సంఘాలు నడిపిస్తున్నారు, ఆ యొక్క సహవాసాలు కట్టారు, ఆ పరిచర్య ధర్మం ఉంది అనేది రాత్రి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే మనం వెళ్ళే సంఘాలు ఏ దారికి మనం తీసుకెళ్ళిపోతున్నాయో, ఏ త్రోవకు మనం వెళ్ళిపోతున్నామో అది మనకు తెలియదు. ఒక గుడ్డివాడికి దారి చూపలేడు. ఒక గమ్యం తెలిసిన వాడు, గురి కలిగిన వాడు మాత్రమే. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గురి చూడని వారి వలె పరిగెత్తట్లేదు అంటాడు. మనం గురి చూడని వారి వలె దేవుని పని చేయకూడదండి. ఒక గురి కలిగిన వారిగా మనం పని చేయాలి. అసలు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37 నుండి 47 వరకు ఉన్న విషయాలు ఏం చెప్తుంది, ఏం రాయబడింది అనే విషయాన్ని మీరు గమనిస్తే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమని? మీరు ముందు మారు మనసు పొందాలి. మారు మనసు లేని పరిస్థితులు కాదు, మారు మనసు లేని సహవాసం కాదు మాది. ఒక మారు మనసు సంబంధమైన విషయాల్లో ప్రజల్ని నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘాలకు వెళ్తున్నప్పుడు వారు ఎలాగెళ్ళిపోతే ఏంటి, వారు ఇచ్చే కానుక చాలనుకునే వాళ్ళు ఉన్నారు. మారు మనసు లేకుండా ప్రవర్తించే వారి జీవితాలు దైవజనుడు చూసినప్పుడు ఖచ్చితంగా వారిని గద్దిస్తాడు, సరి చేస్తాడు. వారు ఎలాగెళ్ళిపోతున్నారో వెళ్ళిపోని వాళ్ళు తెచ్చే కానుక మాకుంటే చాలనుకోడు. కాబట్టి మారు మనసు అనే అనుభవాన్ని గురించి వ్రాయబడుతున్న సంగతి సంఘాల్లో బోధిస్తాడు. రెండవదిగా గమనించండి, బాప్తిసంలోనికి మారు మనసు తర్వాత బాప్తిసం తర్వాత మారు మనసు కాదు. పెళ్లి బాప్తిసాలు ఆ సంఘంలో వింటున్నారా? సంఖ్య బాప్తిసాలు ఉండవు. మా పరిచర్య ధర్మంలో సంఖ్య బాప్తిసాలు కానీ, పెళ్లి వివాహ బాప్తిసాలు కానీ ఉండవు. ముందే బాప్తిసం పొంది ఉండాలి వాళ్ళు. వివాహ బాప్తిసాలు కాదు కావాల్సింది, సంఖ్య బాప్తిసాలు కాదు, మత బాప్తిసాలు కాదు, కుల బాప్తిసాలు కాదు కావాల్సింది, వాక్యముతో మారు మనసు పొందిన బాప్తిసం ఆ స్థలంలో ఉండాలి. మూడవది గమనించినట్లయితే పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తులుగా బ్రతకాలి. నాలుగవదిగా గమనించినట్లయితే మూర్ఖులు ఈ తరం వారికి వేరే జీవించాలి. ఐదవది గమనించినట్లయితే విశ్వాసమందు కట్టబడాలి. 42వ వచనం రాయబడింది, విశ్వాసంలో కట్టబడటం అంటే ఏంటంటే అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, ఎడతెగని ప్రార్థన కలిగి ఉండే ఈ 4 అనుభవాలు, ఈ 4 మెట్లు విశ్వాసానికి సాదృశ్యం. ఆనాడు పక్షవాతంతో ఉన్న వ్యక్తిని ఆ యొక్క యేసయ్య ఉన్న ఇంటిలోనికి ఆ కప్పు ఇప్పి దింపినట్లు చూస్తాం. 4 దింపారు కదండి. ఆ దింపిన వాళ్ళను గురించి రాస్తే వారి విశ్వాసాన్ని చూచి అనే మాట. ఆ వారి విశ్వాసం అంటే నేను ఆ 4 అనుభవాలు మీకు తెలియడానికి ఏమాత్రం
నేను సందేహించలేదు. ఈ విషయాలు ఇంతకుముందు నేను తెలియజేస్తూ వచ్చాను, లైవ్లోనే తెలియజేస్తూ వచ్చాను. ఈ గత దినాల్లో చెప్పిన వాక్యాలు మీరు ఒకసారి పరిశీలన చేయొచ్చు. సో ఆ విషయాన్ని ఆరవదిగా గమనించినట్లయితే వారి యొక్క అక్కరి కొలది పంచిపెట్టిరని రాయబడింది. అంటే పంచిపెట్టే పరిచర్య అక్కడ ఉంటుంది. వారు కూడబెట్టుకోవడమే కాదు దేవుని బిడ్డలారా, అక్కడికి ఉన్న వారికి పంచిపెట్టడం, ఇబ్బందులు ఉన్న వారిని సహకరించడం, వారి యొక్క అవసరతలు గుర్తెరగడం అనే దాన్ని మనం చూస్తాం. ఏడవదిగా గమనించినట్లయితే సియోనుకు చేర్చుట, అంటే వారితో చేర్చుకున్నారు. వారితో సమానంగా ఒకరు ఎక్కువ తక్కువ అని కాకుండా అపోస్తలులు వారితో కలిసి పనిచేయడానికి, వారితో కలిసి శిష్యులుగా మార్చడానికి, వారితో కలిసి యేసయ్య శిష్యులుగా, వాళ్ళ శిష్యులుగా కాదండి, యేసయ్య శిష్యులుగా చేసి యేసయ్య పరిచర్య ధర్మం విస్తరించడానికి పాటుపడే పరిచర్యగా ఆనాడు అపోస్తలులు పనిచేశారు. అది 47వ వచనంలో రాయబడింది. ఆ అనుభవాలు సియోనుకు చేర్చే అనుభవాలు, పరలోకాన్ని చేర్చే అనుభవాలు. ఇదే అనుభవం, ఇదే ప్యాటర్న్, ఇదే యొక్క పద్ధతుల ప్రకారంగా, ఇదే పునాదుల ప్రకారంగా నేను చెప్తున్నది గమనించండి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. గమనించండి, అది నమ్మకాన్ని తీసుకువెళ్తుందా, దైవికమైన నమ్మకాన్ని తీసుకెళ్తుందా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్లో ఎవరైనా గమనించండి బోధించవచ్చు. బోధించడంలో బోధించబడిన వాక్యము తనంతట తాను బోధిస్తున్నాడా, తన దేవుని మాట బోధిస్తున్నాడా అనేది వినేవారు తెలుసుకోవాలి. వినేవారు జాగ్రత్త గమనించాలి. ఎందుకంటే తనంతట తాను బోధించేవాడు తన స్వకీయ ప్రయోజనం కొరకు బోధిస్తున్నాడు, స్వకీయ కీర్తి కొరకు బోధిస్తున్నాడు, తన స్వకీయ మహిమ కొరకు బోధిస్తున్నాడు. కానీ దేవుని మాట బోధించేవాడు దేవునికి మహిమ రావాలని, దేవునికి ఘనత రావాలని. ఎందుకంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మీరు గమనించవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన తన సొంత పెత్తనంతో, సొంత ఆలోచనతో ఆయన ఏది మాట్లాడలేదండి. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో గమనించండి, ఆయన అంతటా నేను బోధించడం లేదు, నేను బోధించే ప్రతి మాట ప్రభుకి మహిమ కలగడానికే నేను బోధిస్తున్నాను అనే విషయాన్ని మీరు గమనించవచ్చు. 7వ అధ్యాయం యోహాను సువార్త దేవుని యొక్క వాక్యంలో 16వ వచనం, అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. ఎవడైనను ఆయన చిత్తము చెప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నాను వాడు తెలుసుకును. ఇది మనం గమనించాలి. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమ వెతుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు అని చాలా క్లియర్గా చెప్పబడింది. అంటే మన వినే బోధ ఎటువంటిదై ఉండాలో ఆయన యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. నా యొక్క పరిచర్య ధర్మానికి ఓ ప్యాటర్న్ ఉంది, ఓ సిద్ధాంతం, ఒక క్రమం ఉంది. అంటే సిద్ధాంతం అంటే మరోలా తీసుకుంటారేమో, నేను వాక్యానుసారంగా సరిపోయే ఒక పునాది ఉందన్నాడు ఆయన. యేసు ప్రభువే స్వయంగా చెప్పుకున్నాడండి. ఈరోజు మనం చెప్పే బోధ బైబిల్లో ఉందా? మనం వెళ్ళే చర్చి బైబిల్ లెక్కల ప్రకారం సరిపోతుందా? మనం వింటున్న వర్తమానం, మనకు బోధించే బోధకుడు అసలు ఏ యొక్క మూలవాక్యంతో తన బ్రతుకుతున్నాడో ఇది తెలుసుకోవాల్సిన దినాలు ఇవి. ఎందుకంటే కరోనా వైరస్ ప్రపంచమంతా ఉంది. ఈ కరోనా వైరస్ కేవలం ఏదో ఒక చోట ఉన్నది కాదు. నాకు తెలిసి గమనించండి, ఈ కరోనా వైరస్ ఒకవేళ చైనా ప్రాంతంలో పుట్టి యూహాన్ ప్రాంతంలో అది ఒకవేళ మనకు కనపడింది, కానీ అలాగా అమెరికా, ఇతరితర ఇటలీ ఆయా ప్రాంతాలన్నీ సంచరించి ఇండియా ప్రాంతానికి వచ్చిన ఈరోజు గమనించండి కేసులు పెరుగుతున్నాయి, కానీ మరణపు సంఖ్య తగ్గుతుంది. కారణం ఏంటంటే ఒకప్పుడు ఈ యొక్క కరోనా వైరస్ బలం పెద్దది, కానీ ఇప్పుడు కరోనా వైరస్ బలహీనపరచబడింది. మేము ఒకటే కోరాం, కరోనా వైరస్ నిర్మూలమైపో అనే మాటలు కాదు, కానీ కరోనా వైరస్ బలహీనపరచబడాలి. కరోనా వైరస్ను జయించే శక్తి, బలము ప్రజలకు కావాలి. గమనించండి, ఎందుకంటే ఇది దైవ సేవకులే కాదు, ఆత్మీయులే కాదు, అనేక మంది పరిశుద్ధ దేవుని సన్నిధిలో గడిపిన దేవుని పిల్లలే కాక రాజకీయ సంబంధంగా కూడా రాజ్యాలు ఏలే వారిలో కూడా పలుకుతున్న మాట్లాడితే ఈ కరోనా వైరస్ అనేది ఇది సహజీవనం చేస్తూ ఉంది, దీంతో సహజీవనం చేయాలి అనే మాటలు మీరు వింటూ ఉన్నారు. కొంతమంది ఒకవేళ ఆక్షేపణగా అనుకోవచ్చు, కానీ ఇది సహజంగా వస్తూ ఉంది. దగ్గు, రంప, తుమ్ములు వింటున్నారా, గొంతుకు నొప్పులు, ఇటువంటివి సహజంగా క్లైమేట్ని బట్టి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ వైరస్, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు చెప్పాను,
మందంగా ఉండడం వల్ల, ఇది ఒక దళసరిగా బలంగా ఉండడం వల్ల, దీని యొక్క బలము ఎక్కువ పనిచేయటం వల్ల ఆ మనిషి ఊపిరి తీసుకోవడం కష్టమవుతున్నప్పుడు ఆ పరిస్థితులకు అనుకూలంగా తన జీవితంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ చిట్కాలన్నీ తెలిసి కనుక తెలిసే టైంకి కరోనా వైరస్ వచ్చినప్పటికీ ఆ చిట్కాలు ఉపయోగించి కొన్ని పరిస్థితులను బట్టి దాన్ని జయించుకుని బయటకు రావడానికి చాలామందికి సహాయపడుతూ ఉన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఇతర దేశాలకు వచ్చినప్పుడు ఈ చిట్కాలు తెలియక దాన్ని ఎలా జయించాలో తెలియక వారు ఊపిరాడక కొట్టుకుని చనిపోయిన సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఊపిరి ఆడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దానికి ముందే ఆ ఇల్లు ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచాలి, అతని యొక్క జీవితంలో లేదా ఆమె యొక్క జీవితంలో ఆ యొక్క రోగ నిరోధక శక్తిని ఎలా పెంచాలి, ఆ యొక్క వ్యాధిని ఎదుర్కొనే శక్తిని ఎలా పెంచాలి అనే విషయాలు మనకు డాక్టర్లు అనేక మంది సూచనలు ఇస్తున్నారు. పరిశుద్ధుల ఆత్మ సంబంధమైన దేవుని సేవకులు తెలియజేస్తూ ఉన్నారు. కొంతమందికి ఇది అర్థం కాక అవగాహన కాక ఈ వైరస్ మీరు ఏం తీసుకున్నా తగ్గదు అనే మాటలు ఎవరో ఒకరు మాట్లాడుతూ వచ్చారట. ఎవరెవరో అందుకు కొంతమంది భయపడుతూ కొంతమంది నాతో కూడా చెప్తూ వచ్చారండి, కరోనా వైరస్కి వేడి నీళ్ళు తాగితే తగ్గదట, ఇలా చేస్తే తగ్గదట, ఊపిరి ఆవిరి పడితే తగ్గదట. అతను చెప్పేవాడు శాదస్తుగా చెప్పినా వినేవాళ్ళు వివరంగా వినండి. మనం తీసుకోవాల్సిన సూచనలు మనం తీసుకోవాలా, అది మంచిది. ఎందుకంటే ఆవిరి పట్టడం మంచిదే, ఇది గుర్తించాలి. వేడి నీళ్ళు త్రాగడం చాలా మంచిది ఈ టైంలో, ఎందుకంటే క్లైమేట్ మారుతూ ఉన్నది కనుక దానివల్ల చాలా ఉపశమనం కలుగుతూ ఉంటుంది. రెండవది మనం గమనించండి దేని బిడ్డారా, సోషల్ డిస్టెన్స్ చాలా వరకు మెయింటైన్ చేయాలి మనం. అలాగే మనం ఈ విధంగా మనం సమాజంలోకి వెళ్తున్నా మాస్క్ ధరించడం డాక్టర్లు అధికారులు తెలియక చేతగాని వాళ్ళగా చెప్పలేదండి. అది చాలా విలువైన విషయాలు, అవి మనం కాపాడుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ సూచనలు ఎందుకంటే ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి, అలాగే లోకముల పాపాన్ని ఎదుర్కోవడానికి, శాపాన్ని జయించడానికి, ఒక నిత్యరాజ్యానికి వెళ్ళడానికి ఒక చక్కటి ఉపదేశ క్రమం ఒకటి ఇవ్వబడింది. ఉపదేశం ఏదైనా వాక్యమే. ఎవరైనా దేవుని సేవకుడే, తెల్ల బట్టలు కట్టుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు, నల్ల బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ దేవుని భక్తులు, లేదా పెద్ద సిలువ ఉన్నంత మాత్రాన అది దేవుని మందిరం అనుకోవటం మీ అమాయకత్వం. అది నీ వెళ్ళే మందిరంలో వాక్యానికి సరిపడగా దేవుని పని జరుగుతుందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. దేని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యంలో నేను మీతో మాట్లాడుతున్న సంగతులు ఏంటంటే, రోమా పత్రికకు వస్తున్నాను. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమీయులకు రాసిన ఈ పత్రికను గురించి మనం చూసినట్లయితే ఆయన ప్రస్తావించిన సంగతులు చాలా విలువైనవి కనపడుతూ ఉన్నాయి. ఆయన చాలా అద్భుతంగా ఈ రోమా పత్రికను డిజైన్ చేశారు, చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో ముగించేటప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తూ వచ్చారు. చాలా మందికి కృతజ్ఞత అంటే వందనాలు చెప్తూ వచ్చారు. తనతో పనిచేసిన వాళ్ళందరినీ గుర్తించారు. అన్ని పత్రికలు ఒక విధంగా రాస్తే ఈ రోమా పత్రిక, హెబ్రీ పత్రిక చాలా శక్తివంతంగా జ్ఞానంగా రాశారండి. ఆయన అన్ని జ్ఞానంగా రాశారు, కానీ ఇది ఆత్మజ్ఞానంతో మరింత కొద్దిగా శ్రద్ధ తీసుకుని చూడండి. చాలాసార్లు అన్ని వంటలు చేసిన తల్లిగారే కొన్ని వంటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. అలాగే ఈ రోమిలకు రాసేటప్పుడు కానీ హెబ్రీలకు రాసేటప్పుడు కానీ వారికి బాగా నిష్ఠ కలిగిన వారు కనుక, వారు ప్రజ్ఞ కలిగిన వారు కనుక, వారి శాస్త్రాలు బాగా తెలుసు కనుక, వారు రాళ్ళు రప్పల్లోనూ ఏదో తెలియని వాటిల్లోనూ దేవుడిని వెతికేవారు కాదు కనుక, వారికి అక్షర జ్ఞానం ఉన్నది కనుక, దైవ సంబంధమైన విషయాలు తెలుసు కనుక నిత్య రాజ్యం గురించి వారు చెప్పేటప్పుడు చాలా మనసు పెట్టి చెప్పాడు. ఆయన ఎంత మనసు పెట్టి చెప్పాడంటే ఇదే ఉపదేశ క్రమాన్ని, పేతురు గారు ఏదే ఉపదేశ క్రమం చెప్పాడో అదే ఉపదేశ క్రమాన్ని దేని బిడ్డలారా ఈ రోమా పత్రికలో ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడెక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడో కొన్ని మాటలు ఈ రాత్రి మీకు కేవలం ఇవి తెలియజేసిన తర్వాత అసలు మన ఉపదేశ క్రమంలో మనం ఉపయోగించవలసిన విషయాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, దేవుని వాక్యంలో రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనానికి వస్తే మారు మనసు అనే దాని గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. చాలా విలువైన విషయాలు దాని గురించి మాట్లాడారు. రెండవది గమనించినట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు బాప్తిసం గురించి మాట్లాడుతూ వచ్చారు. బాప్తిసం అనేది క్రీస్తులో మన జీవితాన్ని గమనించండి పాతి పెట్టడం. ఆయన సమాధి చేయబడినట్లుగా ఆయన మన కొరకు చనిపోయాడు కనుక అది నమ్ముతున్న నీవు బాప్తిసాన్ని బోరికి రావాలని చాలా క్లియర్గా చెప్పారు. రోమపత్రిక 8-9 ప్రకారంగా పరిశుద్ధాత్ముడనే వరంతో నువ్వు వాడబడాలి, పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందాలి అని చెప్పారు. అలాగే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, అంతేకాదు రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం ప్రకారం, రోమపత్రిక మరోసారి చెప్తున్నా 12:2, రోమపత్రిక 16-17 ప్రకారంగా తెలుపుతారా మూర్ఖులకి తరం వారికి వేరవ్వండి అని చెప్పినట్లుగా ఓ ప్రత్యేకించబడండి, మీరు వారి నుండి వెడిలిపోండి, బయటికి రండి అని చెప్పాడు.
ఆ మాటలు మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఈ లోక మర్యాదను అనుసరించొద్దని అక్కడ చెప్పిన. సో అలాగే ఐదవ విషయానికి విశ్వాసం అనే దానికైతే రోమపత్రిక 4వ అధ్యాయం 19 నుండి 22 వరకు మన పితరుడైన అబ్రహాములో ఉన్న విశ్వాసం. ఎటువంటి విశ్వాసం అంటది? అతన్ని బలహీనపరచని విశ్వాసం, అతన్ని బలపరచని విశ్వాసం. ఈనాడు ఎంతమంది బలపడే విశ్వాసంతో ఉన్నారు? ఈ కరోనా వైరస్ లో బలము తెచ్చుకున్నటువంటి విశ్వాసం బట్టి నీ విశ్వాసం నిన్ను బలపరచాలి తప్ప నీ విశ్వాసం నిన్ను కృంగదీసేది కాకూడదు. నిన్ను కృంగదీసేటప్పుడల్లా మరలా ఎవరో పాస్టర్ గారో ఎవరో ఏదో ఒక వాక్యమో చెప్పి నిన్ను ప్రోత్సహించేలా కాక నీలో ఉన్న విశ్వాసం నిన్ను బలపరిచేదై ఉండాలి. అటువంటి విశ్వాసం ఎలా కలుగుతాయా అంటే రోమపత్రిక దేవుని యొక్క వాక్యంలో 10వ అధ్యాయం 17వ వచనంలో వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది. అది క్రీస్తుని గురించి వింటేనే ఆ బలమైన విశ్వాసం కలుగుతుందని చెప్పి ఆ రోమపత్రికలు 5వ మాటగా విశ్వాసం అందు కట్టబడ్డమేంటో బయలుపరిచాడు. అదే రోమపత్రిక దేవుని బిడ్డలారా 12వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు మీరు చదివితే అక్కడ రాయబడిన దేవుని బిడ్డలారా కృపా యొక్క వరాల గురించి మాట్లాడుతున్నాడు. కృపా వరాల్లో ఒక భాగం ఏంటో తెలిసి 8వ వచనంలో పంచిపెట్టుట, నీకున్నది కలిగిన దాన్ని ఇతరులకు ఇచ్చుట, ఇతర అక్కను తీర్చుట, నీకు సమృద్ధిగా ఉంది, నీకు వస్త్రాలు సమృద్ధి ఉంది, ఆహారంలో సమృద్ధి ఉంది, ఆర్థిక సమృద్ధి ఉంది, అన్ని విషయాలు సమృద్ధి ఉంది. సమృద్ధి ఉన్నా లేకపోయినా దేవుని బిడ్డలారా కొన్నిసార్లు పంచిపెట్టాల తత్వం నీకున్నప్పుడు నీవు ఇస్తున్నప్పుడు దేవుడు ఇస్తూ ఉంటాడు, నీ ఇస్తూ ఉంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇచ్చే అనుభవం అనేది అది కృపావరం అంటది అని పరిశుద్ధ బైబిలు రోమపత్రికలో దేవుని బిడ్డలారా 12వ అధ్యాయాలు 6 నుండి 8 వచనాలు మీరు చదివినప్పుడు అక్కడ క్లియర్గా అపోస్తలుడైన పౌలు పంచిపెట్టే విషయాన్ని చెప్పాడు. ఇక 7వ విషయానికి వస్తే సియోనుకు చేర్చే అనుభవం, పరలోకానికి నిత్య జీవానికి నడిపించే అనుభవం గురించి మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యంలో రోమపత్రిక 14:17 ప్రకారంగా దేవుని బిడ్డలారా మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని కొరకు ఆ సిద్ధపాటు మనకు ఉండాలన్నది. అంతేకాదు రోమపత్రిక 6:23లో కానీ రోమపత్రిక 14:8లో కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన సత్యం ఏంటే అంటే దేవుని బిడ్డలారా దేవుని వాక్యానికి మనము చోటివ్వాలి, నిత్య జీవానికి మనం ప్రయాణం చేయాలి. నిత్యత్వాన్ని గురించి మన జీవితంలో ఎప్పుడు పాటుపడే వారమై ఉండాలి. పరసంబంధ విషయాలను మనం పరిశీలించుకునే వారమై ఉండాలన్నది ఇది ప్రాముఖ్యమైన అనుభవం. ఈ విషయాల గురించి ఈ ఉపదేశ క్రమం చెప్పబడింది. ఓకే, నేను వేగంగా ఇవన్నీ మీకు తెలియజేస్తూ వచ్చాను. రోమపత్రిక అంతా దేని మీద బేస్ చేయబడింది? రోమిలకు సంఘానికి ఇది ఎలా కట్టమన్నాడు అపోస్తలుడైన పౌలు అంటే ఉపదేశ క్రమం. ఈరోజు ఈ అపోస్తల కింగ్స్ టెంపుల్ ఏ ఉపదేశ క్రమం మీద కట్టబడిందో, ప్రపంచానికి ఏ ఉపదేశ క్రమం నేను చెప్తున్నానో అదే ఉపదేశ క్రమాన్ని మీరు గమనించవచ్చు. అదే ఉపదేశ క్రమాన్ని అపోస్తల కింగ్స్ టెంపుల్లో ఉన్న ఉపదేశ క్రమాన్ని మీరు దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇది అపోస్తల కింగ్స్ టెంపుల్ ఉపదేశ క్రమం కాదు, ఆది అపోస్తలుల ఉపదేశ క్రమమే. వారేసిన పునాది మీదే కడుతున్నాం. కొంతమంది చెప్తుంది పునాది ఒకటే కానీ దాని మీద కట్టబడేది విధానాలు. కొంతమంది ప్యాటర్న్ ఒకటి తీసుకుంటారు, ఈ యొక్క వాక్య భాగం ఒకటే తీసుకుంటారు కానీ దాని మీద కట్టరంటే కొంతమంది బంగారంతో కడితే, కొంతమంది వెండితో కడితే, కొంతమంది వెలగల రాళ్ళతో కడితే, కొంతమంది కర్రతో కడితే, కొంతమంది గడ్డితో కడితే, కొంతమంది కొయ్యి కాళ్ళతో కడితే అని 6 రకాల పరిచయాల గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో చెప్పాడండి. 6 రకాల పరిచయాలు ఉన్నాయట భూమి మీద. ఎన్ని పరిచయాలు, ఎన్ని డినామినేషన్లు ఉన్నా, కొన్ని వేల డినామినేషన్లు ఉండొచ్చు, కొన్ని వేల డినామినేషన్లు, కానీ ఒకటి బంగారంతో పోల్చబడింది, ఆయన పోల్చేసాడు. ఎన్ని వేల డినామినేషన్లు ఉన్నా 6 జాబితాలకు సంబంధించి ఉంటాయట. ఒకటి బంగారంలా కడుతూ ఉంటారట, 2 వెండిలా కడుతుంటారట, 3 వెలగల రాళ్ళతో కడుతుంటారట, 4 కర్రతో కడుతుంటారట, 5 గడ్డితో కడుతుంటారట, 6 గమనించాలి ఆ కొయ్య కాళ్ళతో అనగా జమ్ము గట్లాడి త్వరగా కాలిపోయేది అనమాట, త్వరగా ఎగిరిపోయేది. అటువంటి దాంతో కడతారట. అంటే వచ్చే కొద్ది బలహీనపరచబడుతున్న అనుభవాలు అవన్నీ చెప్తా వచ్చాయి. ఈరోజు మనం కట్టబడే సంఘం, మనం కట్టుకునే విశ్వాసం బంగారులా కట్టబడుతున్నామా? యోబు గారి గురించి మనం విన్నాం. ఆయన అంటాడు, నేను శోధింపబడుతున్నాను. ఎస్, నేను వెళ్ళు మార్గం ఆయనకు తెలుస్తుంది. 23వ యోబు గ్రంథం 10వ వచనంలో రాయబడింది, నేను నడుచు మార్గం ఆయనకు తెలుస్తుంది. నేను వెళ్ళే మార్గం ఆయనకి తెలియదు కాదు కదా. చాలాసార్లు మన కష్టాలు ఉంటే ఏమంటాం తెలుసా? దేవుడు తెలుసా ఈ కష్టాలు? కరోనా వైరస్ గురించి తెలుసా? నేను ఈ బాధలు ఉన్నా ఆయన తెలుసా? ఆయన తెలిసేమో తెలీదో, దేవుడా నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను చూడు. అలా దేవుడు చూస్తున్నాడు అంటారు. బ్రదర్, మా ఇంట్లో ఇలాంటి కోల్పోయాం, ఇంత నష్టపోయాం, వీళ్ళని నష్టపోయాం, వీళ్ళని మా ఇంట్లో కోల్పోయాం అని చెప్పి వాళ్ళు ఉంటారు చూడండి. దేవుని బిడ్డలారా, దేవునికి తెలియనిది ఏముంది అంటాడు యోబు గారు. నా జీవితంలో నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలుస్తుంది. నేను శోధింపబడుచున్న మీదట సువర్ణంగా మార్చబడతానంటున్నాడు. దేని బిడ్డలారా, కారణం ఏంటంటే సువర్ణంగా కట్టుకోవడానికి ఇష్టపడుతున్న అనుభవాలు అవి. మన జీవితంలో కూడా మన విశ్వాస ప్రయాణం సువర్ణంగా కట్టబడాలంటే ఉపదేశ క్రమం మీద మనం కట్టబడాలి. ఓకే, ఉపదేశ క్రమం మీద కట్టబడాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు రోమపత్రిక నేను మొట్టమొదట ఈ మాట చెప్పి ఈ రాత్రి నేను ముగించబోతున్నాను.
మారు మనసు అనే దాని గురించి ఈ మాట చెప్తా ఉంది. ఏమని చెప్తుంది రోమపత్రిక? దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. 2వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఇలా వ్రాయబడింది. ఏమని రాయబడింది? లేదా దేవుడు అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహవాసమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? 5వ వచనంలో అంటాడు ఆయన, నీ కాఠిన్యమును మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్ర దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని చెప్పి రాయబడింది. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మారు మనసు పొందాము అంటే దానికి అర్థం దేని బిడ్డారా? మారు మనసు పొందే వ్యక్తికి ఉండే కొన్ని లక్షణాలు, కొన్ని ఆత్మీయమైన విషయాలు, సంగతులు మీరు గ్రహించినట్లయితే అద్భుతమైన సంగతులు ఇక్కడ చెప్తూ వచ్చాడు. ఎవరినో ఒక వ్యక్తి మారు మనసు పొందారు అనే మాట మనం చెప్తే కనుక ఆ వ్యక్తి జీవితంలో నేను ఒకటి చెప్తాను దేని బిడ్డారా. మారు మనసు పొందారంటే దానికి ఒక ఫలం ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యం, నా సొంత మాటలు కాదు, మత్తయి సువార్త 3:8 ఏమంటే తెలుసా? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని. ఒక మారు మనసు పొందితే వ్యక్తికి ఒక ఫలం, ఆ ఫలము కనపడాలంటాడు. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 13:15 ఏమంటాడు తెలుసా దేని బిడ్డారా? జిహ్వా ఫలములు అంటాడు. జిహ్వా ఫలములు అనగా దేని బిడ్డారా? తన యొక్క నాలుక మీద తన యొక్క స్వరములు, తన నోట్లో వచ్చే మాటల గురించి వ్రాయబడుతున్న మాటలు ఇవి. ఈరోజు మన జీవితంలో దేవునికి మారు మనసు పొందామని మార్చుకునే పైవేషం కాదు కావాల్సింది. ఒక వ్యక్తి మారు మనసు పొందితే క్రైస్తవ్యంలో తన మాట తీరు మారుతుంది. ఈరోజు సంఘాల్లో చాలా చోట్ల వాళ్ళ మాట తీరు మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం మారు మనసు పొందామంటే ఖచ్చితంగా మనలో మార్పు కలిగేది ఎక్కడ తెలుసండి? నాలుకలో ముందు. నాలుక మారాలి. మన మనసు మారిందని చెప్పేదే నాలుక. మన హృదయం మారిందని చెప్పేదే నాలుక. నేను అంటాను, హృదయం అనే బావిలోంచి ప్రతి మాట చేదేదే నాలుక అనే చేద. ఈ నాలుక అనే బకెట్ పాత్ర మన హృదయంలో ఉన్న వాటిని తోడేస్తుందండి. కాబట్టి మన నాలుక మారాలి. అందుకే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అగ్ని నాలుకల వలె నాలుక మీద దిగి వచ్చినప్పుడు వాక్శక్తి వచ్చిందని రాయబడింది. వాక్చాతుర్యం కాదండి, వాక్శక్తి. ఈ వాక్శక్తి ఏం చేస్తే తెలుసండి? వాక్చాతుర్యం అబద్ధాలు ఆడిస్తుంది, వాక్శక్తి అబద్ధాలు ఆడించదు. అందుకని పరిశుద్ధ బైబిల్లో నేను 3 మాటలు మీ ముందు పెడుతున్నాను. అదేంటంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందారు అంటే ఒకటి చెప్తాను వినండి. దేవుని వాక్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటగా ఆ వ్యక్తి జీవితంలో దేవుని బిడ్డలారా అబద్ధము అనే దానిని జయిస్తారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎంతమంది అబద్ధాలు ఇంకా మానలేదు? మరి మారు మనసు పొందారని ఎలా చెప్పగలం? అబద్ధపు జీవితాన్ని జీవించే అనుభవాల్లో ఆ సంగతుల్లో ఉండేవాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు? ఒక మారు మనసు పొందితే ఒక వ్యక్తికి ఉండే శ్రేష్టమైన లక్షణం ఏంటయ్యా అంటే, పరిశుద్ధ బైబిల్ ఎబిసి పత్రిక, నా సొంత మాట వద్దు, బైబిల్లోకి వద్దాం. ఈ మాటను దయచేసి గమనించుదాం. 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో చూడండి, 20వ వచనం నుండి మీరు 4వ అధ్యాయం ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనంలో, అయితే మీరు యేసును గురించి విని ఆయన యందు సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. జాగ్రత్తగా నేర్చుకున్నవారు కారు. పరిశుద్ధ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. క్రీస్తుని గురించి నేర్చుకున్నవారు మీరు ఉపదేశమైనంత మాత్రాన మీరు ఉంటున్నారా? సత్యం ఉన్నట్టుగా ఆయన యందు మీరు ఉపదేశించబడినా. చాలా మంది ఉపదేశించబడుతున్నారా? మాకు చాలా మంది చర్చలకు వెళ్తారా, మాకు ఉన్నట్టు బోధించాలండి, కానీ వీళ్ళు ఉన్నట్టు మాట్లాడరు. విశ్వాసులు ఉన్నట్టు మాట్లాడరు, సేవకులు ఉన్నట్టు మాట్లాడరు, కానీ బోధించేటప్పుడు మాత్రం ఉపదేశం మాత్రం ఉన్నట్టు కావాలట. అందుకని బైబిల్లో మీరు నిజంగా క్రీస్తు ఎరిగిన వారైతే విన్నారా, అక్కడ కింద రాయబడిన మాటలు, మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలంటూ ఎవరిని నవీన స్వభావాన్ని ధరించుకునే వారిగా ఉండాలంటే 25వ వచనం అంటాడు అక్కడ, మనము ఒకరము ఆ అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలేను. అప్పుడు క్రీస్తు ఎవరో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు క్రీస్తుని ఎరిగిన వారు అవుతారు. ఉపదేశాన్ని విని బైబిల్ పట్టుకుని చర్చలకు వెళ్ళినంత మాత్రాన, తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రాన, వింటున్నారా, పైకి మాత్రం భక్తి బడాయి చేసినంత మాత్రాన మన జీవితంలో క్రీస్తు ఎవరో మనకు తెలియదు. సూట్లు వేసుకున్నంత మాత్రాన, వింటున్నారా, పైకి గొప్పగా కనపడుతున్నంత మాత్రాన, వేదికలకి ప్రసంగాలు చేస్తున్నంత మాత్రాన మనం ముందు అబద్ధం ఆడడం మానేస్తే
దాన్ని జయించగలిగితే, పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యం, మారు మనసు పొందే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని జయిస్తాడయ్యా అంటే తన అబద్ధపు నాలుకను జయిస్తాడు. తన నాలుక మీద వచ్చే ప్రతి అబద్ధాన్ని, వింటున్నారా, ప్రతి ఒక్క దేవునికి వ్యతిరేకమైన విషయాలను జయించే అభిషేకాన్ని దేవుడు ఇస్తాడు. అదే 4వ అధ్యాయం 29 ఏమన్నారు చెప్తున్నాడు తెలుసా దేని బిడ్డారా? దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. దుర్భాష, అబద్ధం ఆడడం ఆగిపోయింది అని చెప్పేదే దుర్భాషను జయించుట. దుర్భాష మాట్లాడడం వల్ల, అబద్ధాలు మాట్లాడడంలో అది బలపరుచుతుంది తప్ప అబద్ధాలు జయించే శక్తి ఇవ్వదట. ఈరోజు ఎంతమంది జీవితంలో ఈ దుర్భాషలు, దేవులారా, ఆయాస్కరమైన, దేవునికి వ్యతిరేకమైన ఈ యొక్క లోక సంబంధమైన మాటల చేత ప్రజల్ని గెలుస్తున్నారు. ఇతరులు గెలవడానికి ఇష్టానుసారంగా తన నాలుగు ఎంత వస్తే అంత మాట్లాడే దేవునికి ఆయాస్కరమైన విషయాలు లేవంటారా? దానిని బూతులైనను అంటాడు. దేని బిడ్డలారా, ఇటువంటి వాటిని జయించే వ్యక్తిగా ఉండాలి అంటూ ఎపిసి పత్రికలో 5వ అధ్యాయంలోనే 4వ వచనంలో చెప్పినమాట, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలేను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను, జాగ్రత్తగానండి, బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇది మారు మనసులో ఉండే ఫస్ట్ పార్ట్ అండి. ఇది నాలుక మారిందా, ఇది గుర్తించాలి. ఒక వ్యక్తి జీవితంలో చాలాసార్లు సంఘంలో విశ్వాసులకు, దైవజనుడికి, నిజమైన దైవ సేవకునికి విశ్వాసులకి పడే గొడవలు, వాళ్ళు వెళ్ళిపోవడానికి, చెదిరిపోవడానికి గల కారణం మాటేనండి. మాటే అంతే. మాట వల్లే వస్తుంది. ఈ ప్రపంచమంతా సమస్యలు వచ్చేది మాటే. అననీయ సప్ఫీరా జీవితంలో చనిపోవడానికి గల కారణం మాటే. వాళ్ళ మాట ఒప్పుకుంటే సరిపోయేది. దేని బిడ్డారా, వారి హృదయ కాఠిన్యం అట. ఆ మాటను మార్చేయడానికి హృదయ కాఠిన్యం అంట. దేని బిడ్డారా, ఈ మాటల గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలి. తన యొక్క ఉన్నట్టు ఒప్పుకోలేని పరిస్థితి అబద్ధం అంటే అదే కదా. ఉన్నట్టు ఒప్పుకోలేని పరిస్థితి, ఇతరుల మీద తన యొక్క నెపం వేయటమే కదా. సో ఇక బైబిల్ గ్రంథంలో చూస్తే, సామెతల గ్రంథంలో కొంతమంది రెండో విషయాన్ని చెప్తాను. మాటల్లో ఉన్న రెండో భాగం ఏంటంటే, కొంతమంది సంగతంతా వినకుండానే మాట్లాడేస్తారు. సంగతంతా చెప్పేది సరిగా వినరు, మధ్యలోకి వెళ్ళిపోయి మాట్లాడతారు. మారు మనసు పొందారనుకోండి, వాళ్ళు మధ్యలో మాట్లాడరు. ఇప్పుడు క్రైస్తవులు ఎంతమంది ఇలాంటి వాళ్ళు చూడండి, మనం వెంటనే కనిపెట్టచ్చు ఈ కొలమానం బట్టి. అంటే ఈ కొలమానం అనే ఈ కొలత, ఈ మాటల కొలత పెట్టి వీళ్ళు క్రైస్తవులా కాదా, వీడు మారు మనసు పొందాడా. మారు మనసు పొందిన వ్యక్తి పూర్తిగా వినేదాకా సమాధానం చెప్పడు. పూర్తిగా వినాలి, ఏదైనా సంగతి పూర్తిగా తెలుసుకోవాలి. తెలిసి తెలియకుండా చెప్పుడుకుంటూ మాటలు విని, వాళ్ళు మాటలు వినేసి, లేదా మధ్యలో వెళ్ళిపోయి ఎంటర్ అయిపోయి మాట్లాడతారు. అందుకని బైబిల్ ఏం చెప్తే, సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 13వ సంగతి వినక ముందే ప్రత్యుత్తరం ఇచ్చుట మూఢత్వం బయటపడుతుందంట. సామెతలు 29:20లో కూడా అంటాడు, ఆతృత పడి మాట్లాడుట వాడిని చూసితువా, వింటున్నారా, వానికంటే మూర్ఖుని సులువుగా వాడిని మనము గుణపరచొచ్చట. దీని బిడ్డ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 25వ అధ్యాయం సామెతల గ్రంథము 8వ వచనం మీరు చూసారా, ఆలోచన లేక వ్యాజ్యం ఆడుటకు నీ పొరుగు వాని దగ్గరికి వెళ్ళొద్దు. దీనికి అర్థం ఏంటంటే, దేని బిడ్డలారా, ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నారంటే అది నిదానించి వినాలి. అననీయ సప్ఫీరా ఏం చెప్తున్నారు, నిదానించి విన్నాడు పేతురు గారు. గమనించండి. అంతేకాదు, గాడి సీమోను ఏం చెప్తున్నాడు, నిదానించి విన్నాడు. అంత విన్నతర సమాధానం ఇచ్చారు వాళ్ళు. మన జీవితంలో కొంతమంది క్రైస్తవులై ఉండి కూడా, క్రీస్తు పిల్లలై ఉండి, నోట్లో మాట ఎదటి వాడిని నోట్లోనే ఉంటుంది, వీళ్ళంటే ప్రత్యుత్తరం ఇచ్చేస్తారు. వీళ్ళు ఏదో చెప్పేపోతున్నారు నా మీద, ఏదో నన్ను తిట్టేపోతున్నారు. అది పూర్తిగా వినరు, వినకుండానే మాట్లాడేస్తారు. కొంతమంది వాళ్ళు మాట్లాడేసి ఇంకా వాళ్ళు రూఢిపరుచుకోవాలి, వాళ్ళు నిజాయం అనిపించుకోవాలనుకుంటారు. బైబిల్లో మీకు సంగతి చెప్తాను దేని బిడ్డారా, ఈ కఠినమైన హృదయం ఉన్న వాళ్ళు ఈ పని చేస్తారు. పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో మారు మనసు పొందుటకు మీ హృదయం ఆటంకపరుస్తుందని 2వ అధ్యాయము 5వ వచనం ఏమంటున్నాడు, నీ కఠినత్వమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, నీ హృదయంలో ఏముంది, కఠినమైన ఆ మనస్తత్వాన్ని పెట్టుకుని మారు మనసు పొందడానికి అవకాశం లేదట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పరిశుద్ధ బైబిల్లో సౌలు ఉన్నాడు కదా, సౌలుని దేవుడు అభిషేకించాడు. ఆ సమూయేలు గారే అభిషేకించాడు. మనందరికీ తెలుసు, సమూయేలు గారు అభిషేకించాడు. ఎవరిని? సౌల్ని. అభిషేకించిన సమూయేలు గారు దేని బిడ్డారా, ఒక దినాన తను చేసిన తప్పుదాన్ని బట్టి 13 అధ్యాయాలు తప్పుదం చేశాడు. మనందరికీ తెలుసు, 10 అధ్యాయాలు అభిషేకించబడిన 13 అధ్యాయాలు చేసిన తప్పుదం దైవజనుడు రాకముందే బలి చేసి సిద్ధపడిపోయి వెళ్ళిపోతుంటాడు ఇద్దాన్ని ఈ పరిస్థితిలో. అంతేకాకుండా అమాలేకుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అమాలేకుల సొత్తులో ఎండిపోయినవి
బక్క చిక్కిపోయిన వాటన్నిటిని బలిచేసి వాటినన్నింటినీ కూడా కాల్చేసి బాగున్న వాటిని బలిసిన వాటిని తెచ్చుకుని దాచుకుంటాడు. ఏమయ్యి ఈ పని చేసావు, దాచిపెట్టావు అంటే అంటాడు ఈ సౌలు సమూయేలుతో, ఏమని, ఈ దహన బలుల కోసం తెచ్చాను, నీ కోసం తెచ్చాను అంటాడు. ఇదే మాట వినడం శ్రేష్టమా, నువ్వు ఈ బలులు ఇవ్వడం శ్రేష్టమా అని సమూయేలు అడుగుతాడు. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. కానీ నాకు చాలా బాధకరమైన ఒక సంగతి చెప్తాను దేవుళ్ళారా, సౌలు పశ్చాత్తాపడవలసిన అవకాశం వచ్చినప్పుడు నిజంగా అతను పశ్చాత్తాపడవలసిన అవకాశాన్ని ఎలా పోగొట్టుకున్నంటే తన నాలుకను బట్టి పోగొట్టుకున్నాడు. అది దేవుని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించినట్లయితే 20 వచనం అనుకుంటాను దేవుని బిడ్డలారా, అక్కడ ఏమంటాడు, ఆ మాట అనవద్దు, అలాగనొద్దు అంటాడు. దైవజనుడిని అయ్యో నా తప్పు అయిపోయింది, నేను పాపం చేశాను అని ఒక్క మొక్క అంటే సరిపోయేదండి. ఆ ఒక్క మాట అనడానికి తన హృదయం కాఠిన్యం అడ్డు చేసిందట. నేను రాజుని, ఇప్పుడు ఈ మాట అనేస్తే ఎలాగా, పాస్టర్ గారి దగ్గర ఇలాగ నేను ఒప్పేసుకుంటే ఎలాగా, ఆయనది తప్పు అనిపించాలి. కొంతమంది సంఘ పెద్దలు చూడండి, సంఘాల్లోకి వెళ్ళి పాస్టర్ తప్పు అనిపించేదాకా, సంఘంలో కొద్ది బాగా ఉద్యోగస్తులు, వ్యాపారాలు బాగా పెరిగిన వాళ్ళు, కానుకలు బాగా ఇచ్చేవాళ్ళు, అందరూ కాదని కొంతమంది హృదయ కాఠిన్యం ఉన్నవాళ్ళు, ఈ సౌలు తత్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు ఈ వాక్యం మీరు తప్పు చెప్పారు లేదా చెప్పండి, నిలదీసేస్తుంటారు. కొన్ని సంఘాలు పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ పల్లెటూరులో ఆ ప్రాంతాల్లో తినబిడ్డారా వాళ్ళు ఇచ్చే కానుకలు చేసే బడాయి చాలా బడాయి చేస్తారు. ఎంత బడాయి చేస్తారంటే ఆ పాస్టర్ గారిని వాళ్ళ పిల్లలను కూడా మీరు తప్పు నొప్పుకోండి, అప్పుడు మీ సంఘానికి వస్తాం, లేకపోతే రామ్ ఇంకో సంఘానికి పోతాం అంటాడు. అలాంటి వాడు ఉన్న ఒకటి ఊడిపోయిన ఒకటి పాస్టర్లు దయచేసి గమనించండి, వాడు నరకానికి పోయేవాడు తప్ప పరలోకానికి వచ్చే మనసు లేదు వాడికి. ఆమెకు ఈ బైబిల్ చెప్తుంది ఈ మాట, నువ్వు దైవజనుడు తప్పు పడడానికో నీ తోటి వాళ్ళు నీ తప్పు నువ్వు తెలుసుకోగలిగే స్థితిలో నువ్వు వెళ్ళాలి తప్ప ఆ వాక్యం ఎందుకు అలా బోధించావు, నువ్వు అలా అప్పుడు వీళ్ళు ఏం చెప్పాలంటే, ఈయన నీకోసం కాదయ్యా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారని చెప్పారని మళ్ళీ కవర్ చేయాలా. అలాంటి కవర్లు చేసి మీకు ఏమండి ఈ యొక్క బ్యాగులు చేసి పని చేయవలసిన పని లేదు మనకి. దేవుని పని ఉన్నది ఉన్నట్టు చెప్పాలా. దేవుని యొక్క వాక్యాలు చూసారు అక్కడ 20 వచనంలో కదా ఏమంటాడు, నీ ఎందుకు ఇలా చేసావని సమూయేలు అడుగుతుంటే సౌలు అంటాడు, ఆ మాట అనవద్దు. ఎంత భయంకరం, ఒప్పుకునే అవకాశం అని ఒప్పుకోలేని పరిస్థితి. ఇక రెండో విషయాన్ని చెప్తాను. అదే బైబిల్ గ్రంథంలో మీరు దావీదుని అదే సమూయేలు గారు అభిషేకించాడు. అదే సమూయేలు గారు అభిషేకించబడిన దావీదు జీవితంలో కూడా తప్పు చేశాడు, పాపం చేశాడు. మామూలు పాపం చేశాడా, బెత్షెబానే ఒక పరాయివాడిని భార్యను తీసుకొచ్చి తనతో సైనించి తన భర్తను ఇద్దరంగాలో చంపించేశాడు. ఇది సంగతి మనందరికీ తెలిసిందే. అందుకని దేవుడు కూడా సాక్షి ఇచ్చేటప్పుడు ఆ బెత్షెబా ఒక్క విషయంలో తప్ప దావీదు మరి ఏ విషయంలో తప్పు చేయలేదని మాట్లాడిన సంగతి కూడా మనకు తెలుసు. అటువంటప్పుడు నీవి తప్పు చేసావని నాతాను, ఇతను అభిషేకించిన వాడు కాదు వచ్చింది, నాతాను అనే ఒక వ్యక్తి కొత్త పాస్టర్ గారు వచ్చాడండి. ఇప్పుడు కొత్త పాస్టర్ గారు వస్తే పాత పాస్టర్ గారు ముందు ఎలాగైనా నువ్వు ఒకవేళ నీ సంగతులు తెలియనప్పుడు, మీ సంగతులు తెలియనప్పుడు కొత్త పాస్టర్ గారు ముందు బడ చేసేవాళ్ళు ఉండరా. కొత్త పాస్టర్ గారు నీకేం తెలిసాయా చెప్తున్నా, నాకు మన సమూయేలు గారు మమ్మల్ని ఎంత పెద్ద పెద్ద రెవరెండ్లు అభిషేకించారు, బిషప్లు నిన్న కాక మొన్న వచ్చినాడు, నీకేం తెలుసు అంటారు కదా. కానీ నాతాను అతను గద్దిస్తుంటే, నేను సమూయేలు చేత అభిషేకించబడిన వాడిని, నీవు ఆయన కంటే గొప్పడువా అని ఎదిరించలేదండి, నేను పాపం చేశానని ఒప్పుకున్నానండి. అది చాలా అద్భుతమైన విషయం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో నేను పాపము చేశాను అన్నాడు దావీదు. నీ ముందు ఉన్నవాడు రెవరెండా, బిషప్ప, పాస్టర్, చిన్నోడ, పెద్దోడు కాదు, తప్పు చేశావను దేవుడే గద్దిస్తే అక్కడ నాతాను చూడలేదండి దావీదు, నాతాను చూడలేదండి, నాతానులో దేవుని చూశాడు. ఈరోజు నీ జీవితంలో నీ మాటలు ప్రత్యుత్తరం సమాధానం వినక ముందే నువ్వు ప్రత్యుత్తరం ఇస్తున్నావంటే నువ్వు తడబడుతున్నావు అని అర్థం, నువ్వు తప్పు చేసావని అర్థం. నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ముందు సమాధానం అంతా ఎదటి వ్యక్తి చెప్పేది పూర్తిగా విని అప్పుడు నువ్వు సమాధానం చెప్తున్నావంటే నువ్వు చాలా గ్రహిస్తున్నావు అని అర్థం. అది బైబిల్ ఏం చెప్తుందంటే దీని బిడ్డలారా, నేను నా సొంత మాటలు కాదు ఇవి, మన జీవితంలో మారు మనసు పొందారు అనడానికి ఒక 3 విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒకటి గమనించండి, ఒక వ్యక్తి మారు మనసు పొందితే ముందే చెప్పాను మాటలో మార్పు రావాలి కదా. ఆ మాటలో మార్పు ఎలా వస్తుందంటే అబద్ధాలు తన జీవితంలో జయించే వ్యక్తిగా ఉంటాయి, పోకిరి శాస్త్రాలు, దేవునికి ఆయాస్కరమైన సంగతులు అండి, అంతేకాదు బూతులు, సరసోక్తులు ఇవన్నీ విడిచిపెట్టి కృతజ్ఞత వచనాలు అయితే ఇతరులకు మేలుకరమైనవి, ఆరోగ్యకరమైనవి మాట్లాడతారు. ఇతరులకు ఆరోగ్యకరంగా మేలుకరంగా ఉండేవి. రెండవదిగా సమాధానం పూర్తిగా ఎదుటి వారి నుండి వచ్చే మాటను తెలుసుకోకుండా జవాబు ఇవ్వరు, పూర్తిగా విని ఆ సంగతి ఏంటో తెలుసుకుని
దాన్ని చెప్పే అనుభవం. అందుకనే వినుటకు ఏం వేగురు పడాలట, మాట్లాడటకు నిదానించమని వాక్యం చెప్తుంది. ఈ సంగతి మనం గమనించాలి. మూడవది గమనించండి దేని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో ఇదే ఈ మూడో విషయాన్ని తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక 1:19 మాట్లాడటకు నిదానించాలి. ఈ మాటను దేని బట్టి చెప్తున్నానంటే సామెతలు 25:11 సమయోచితమైన పలకబడిన మాట. ఏ మాట అది? సమయోచితంగా మాట్లాడడం నేర్చుకోవాలట. ఇప్పుడు నిన్నేదో బాగుందో మాట ఈరోజు తెలియకూడదు. పొద్దునేదో విన్నాను కదా సాయంకాలానికి అప్పచెప్పేసే పరిస్థితులు కాకుండా మన జాగ్రత్తగా మాటలను సరిచూసుకోవాలట. సమయోచితంగా ఈ మాట మనం చెప్పొచ్చా లేదా, ఈ మాట వల్ల ఈ మనిషికి అయినా ఉపయోగం ఉంటుందా, లేదా ఈ మనిషి అయినా మార్పు చెందుతారా లేదా అన్న సంగతి మనం తెలుసుకోవాలట. దయచేసి గమనించండి, ఒక వ్యక్తి నీతో ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఆ మాట్లాడేటప్పుడు అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి మాట్లాడిన మాట, నేను బైబిల్లో ఎప్పుడైనా వాక్యం రెఫరెన్స్ చూసేటప్పుడు అక్కడ ఏ ప్లేస్లో మాట్లాడబడింది ఈ మాట మనం కొన్ని విషయాలు గుర్తించాలి. ఇది ఏ సందర్భంలో మాట్లాడబడింది ఈ మాట, ఏ సందర్భంలో పలానా వ్యక్తి నన్ను పలానా చోట ఇలాగ అన్నారు అమ్మ అని ఎవరన్నా నీ పిల్లలు చెప్పారనుకోండి, లేదా ఇలాగ అనేసారు నాన్నగారు డాడీ అని అన్నారనుకోండి, ఇలాగ అన్నాడయ్యా నా పలానా వ్యక్తి నన్ను అని భార్య చెప్పేసింది అనుకో, నువ్వు కత్తి కర్ర తీసుకుని వెళ్ళిపోకూడదు. అయ్యమని ఈ సెల్ ఫోన్ తీసుకుని ఫోన్ చేసి ఏర్రా నా భార్యని ఎలాగన్నారంట, ఏమా ఎలాగన్నారంట అని అడిగకూడదు మీ అమ్మగారిని మీ అత్తగారిని. అసలు ఏ సందర్భంలో ఆ మాట అన్నారు దంచండి. ముందు ఏ సందర్భంలో మాట్లాడారా మాట, ఏ సమయంలో మాట్లాడారా మాట, అంటారా ఏ పని జరుగుతున్నప్పుడు మాట్లాడారా మాట. అసలు ఆ పనిని గమనించాలి, సమయాన్ని గమనించాలి, సందర్భాన్ని గమనించాలి. నేను అంటున్నాను అక్కడ పరిస్థితులన్నిటిని గమనించాలి. గమనించి ఆ మాటను బట్టి మనం సమాధానం చెప్పొచ్చా చెప్పకూడదా, చెప్తే ఎలాంటి సమాధానం చెప్పాలి. కొన్నిసార్లు అప్పుడే అప్పగించుకోకూడదని మాటలు కాలం నిర్ణయిస్తుంది. కాలాన్ని బట్టి కొన్ని సంగతులు బయటకు వస్తాయి. అలాంటి స్వభావము మారు మనసు పొందితే ఉంటాయి. అంటే మన మారు మనసు లేనివారుగా ఉంటే కనుక మనం మాట్లాడే విధానము మారలేదని అర్థం. మారు మనసు పొందిన వ్యక్తికి మనసు మారింది అంటే తన నాలుక మీద అభిషేకం ఉంటుంది. అభిషేకంతో కృతజ్ఞత వచనాలు ఉంటాయి. ఎదటి వారిలో దైవికమైన శక్తికి నింపే అనుభవాలు ఉంటాయి. ఎదటి వ్యక్తిని ధైర్యపరిచే వ్యక్తిత్వం ఉంటుంది. పాపాన్ని ఖండించి పరిశుద్ధతను నెలకొల్పే విషయాలు ఉంటాయి. అటువంటి సంగతులను బోధించి అనుభవంలో తీసుకురావడమే క్రీస్తు పిల్లల స్వభావం. ఇది గుర్తించాలి మనం. ఎందుకంటే బైబిల్లో నేను నా సొంత మాటలు చెప్పట్లా, కీర్తనకారుడు దావీదు ఎన్నిసార్లు ఈ మాటల గురించి, ఈ యొక్క నాలుక గురించి మాట్లాడు. ఏమని మాట్లాడు? అది కత్తిలాగా పనిచేస్తుంది జాగ్రత్త, అది నిప్పులాగా పనిచేస్తుంది జాగ్రత్త. పేతురు గారు కూడా దీని ఈ మాటలు చెప్పినప్పుడు, ఈ యాకోబు గారు చెప్పినప్పుడు కూడా 3వ అధ్యాయంలో అనుకుంటే కదా, ఇది ఈ నాలుక ప్రపంచాన్ని చక్రాన్ని కాల్చేయగలదు జాగ్రత్త, అడవిని తగలెట్టేస్తుంది వచ్చిన నగ్గుపొల్ల అన్నాడు. అంత జాగ్రత్తగా ఈ నాలుగురు గురించి మనం ఉండాలి. 120 కీర్తన అనుకుంటా కదా, 3-4 చరణాల్లో మోసకరమైన నాలుక తంగెడు నిప్పులాగా నువ్వు పనిచేస్తున్నావు అంటాడు కీర్తనకారుడు. యాకోబు 3:6లో అదే అంటాడు, నాలుక అగ్ని అయి ప్రపంచానికి చిచ్చుపెట్టేస్తుందట. నేను అంటాను ఈ మైకు ఖరీదు ఎంతో, లేకపోతే వస్తువుల ఖరీదు ఎంతో, ఈ లోకంలో వజ్రాలు వైడూరాలు డైమండ్స్ ఎన్నున్నా ఆ ఖరీదు వాల్యూని కట్టగలిగేది నాలుక. ఈరోజు మనిషి బ్రతుకు వాల్యూని కట్టగలిగేది నీ నాలుక. అందుకన్నాడు జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి. నువ్వు జీవ మరణములు అంటే నిత్య నరకానికి పోవాలన్నా, నిత్య జీవానికి వెళ్ళాలన్నా నాలుక వశంలో ఉంది. కనుక నాలుకే బట్టి మాత్రమే నువ్వు నరకానికి పోవాలన్నా, నువ్వు పరలోకానికి వెళ్ళాలి. భూమి మీద కూడా అంతే బతక. ఇంత పెద్ద నిత్య జీవానికే నడిపించే నాలుక అనుభవాలు ఉంటే ఈ లోకంలో కూడా బతికేది చంపేది కూడా నాలుకే. కాబట్టి మన నాలుకను బట్టి మాత్రమే ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. మన నోరు మారితే మన బ్రతుకు మారినట్లు లెక్క, మన మాట తీరు మారితే మన బ్రతుకు మారినట్లు లెక్క. మనసు మారిందని అర్థం. మారు మనసు అంటే ఇదని రోమ పత్రికలో అపోస్తుడైన పౌలు గారు ఒక్కొక్క దానికి ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ రాత్రి మనకు మారు మనసు గురించి మాట్లాడుకుంటున్నాం. మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు అంటే ఏంటంటే బట్టలు మార్చడమా, లేకపోతే మనం ఏమైనా వేషధారణ మార్చడమా, సంఘాలు మార్చడమా కాదు. మారు మనసు అంటే నీలో ఉన్న నాలుక స్వభావం మాటలు మారడం.